హాయ్ ఎవ్రీవన్. మనం లేకపోతే ఏం నడవదురా, మనదే ఇదంతా. ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో అది అద్భుతం అంతే అంటున్నారు మన హీరోలు. అక్కడ కూడా మన డామినేషనే అంటావా అన్నట్లు బాలీవుడ్లోనూ టాలీవుడ్ జెండా ఎగిరేలా చేస్తున్నారు మనోళ్ళు. పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయ్యాక నార్త్ హీరోలకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు మన హీరోలు. అది ఎలాగో ఈ స్టోరీ చూసేయండి తెలుస్తుంది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక బాలీవుడ్ హీరోలకు తెలియని వణుకు మొదలైంది. వాళ్ళ స్థానాన్ని మన హీరోలు కబ్జా చేస్తున్నారనే విషయం వాళ్లకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అయినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. పైగా బాలీవుడ్ బడా దర్శకులు కూడా మన హీరోలే కావాలంటున్నారు. మన వాళ్ళతోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. సౌత్ నార్త్ వర్కౌట్ అయ్యేలా పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా చేయాలంటే టాలీవుడ్ స్టార్ హీరోలను మించిన ఆప్షన్ మరొకటి బాలీవుడ్ దర్శకులకు కనిపించడం లేదు. అందుకే ఆదిపురుష్ ఏరికోరి ప్రభాస్తో చేశారు అమ్రౌత్. ప్రభాస్ కోసం అయితే క్యూ కడుతున్నారు బాలీవుడ్ మేకర్స్. ఆయన డేట్స్ ఇస్తే చాలనుకుంటున్నారు. ఇక ఇప్పుడు నార్త్లో ఉన్న స్టార్స్ అందరినీ కాదని వార్ 2 కోసం హృతిక్ రోషన్ కు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ను తీసుకున్నారు అయాన్ ముఖర్జీ. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే పూర్తి కానుంది. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప పూర్తి చేస్తే ముంబైకి కిడ్నాప్ చేసేలా ఉన్నారు అక్కడ నిర్మాతలు. రామ్ చరణ్ కూడా ఏం తక్కువ కాదు. ఈయన కోసం ఏకంగా సంజయ్ లీలా బన్సాలి కథ సిద్ధం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 11వ శతాబ్దపు రాజు సుహేల్ దేవ్ బయోపిక్ ను చరణ్తో బన్సాలి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ సినిమాలు చేయడంలో బన్సాలికి తిరుగులేదు. చరణ్తోనూ ఇలాంటి భారీ పీరియాడిక్ మూవీని ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు. 10 ఏళ్ల కిందే జంజీర్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చరణ్ RRRతో మార్కెట్ పెంచుకున్నారు. హాయ్ ఎవ్రీవన్. మనం లేకపోతే ఏం నడవదురా, మనదే ఇదంతా. ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో అది అద్భుతం అంతే అంటున్నారు మన హీరోలు. అక్కడ కూడా మన డామినేషనే అంటావా అన్నట్లు బాలీవుడ్లోనూ టాలీవుడ్ జెండా ఎగిరేలా చేస్తున్నారు మనోళ్ళు. పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయ్యాక నార్త్ హీరోలకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు మన హీరోలు. అది ఎలాగో ఈ స్టోరీ చూసేయండి తెలుస్తుంది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక బాలీవుడ్ హీరోలకు తెలియని వణుకు మొదలైంది. వాళ్ళ స్థానాన్ని మన హీరోలు కబ్జా చేస్తున్నారనే విషయం వాళ్లకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అయినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. పైగా బాలీవుడ్ బడా దర్శకులు కూడా మన హీరోలే కావాలంటున్నారు. మన వాళ్ళతోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. సౌత్ నార్త్ వర్కౌట్ అయ్యేలా పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా చేయాలంటే టాలీవుడ్ స్టార్ హీరోలను మించిన ఆప్షన్ మరొకటి బాలీవుడ్ దర్శకులకు కనిపించడం లేదు. అందుకే ఆదిపురుష్ ఏరికోరి ప్రభాస్తో చేశారు అమ్రౌత్. ప్రభాస్ కోసం అయితే క్యూ కడుతున్నారు బాలీవుడ్ మేకర్స్. ఆయన డేట్స్ ఇస్తే చాలనుకుంటున్నారు. ఇక ఇప్పుడు నార్త్లో ఉన్న స్టార్స్ అందరినీ కాదని వార్ 2 కోసం హృతిక్ రోషన్ కు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ను తీసుకున్నారు అయాన్ ముఖర్జీ. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే పూర్తి కానుంది. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప పూర్తి చేస్తే ముంబైకి కిడ్నాప్ చేసేలా ఉన్నారు అక్కడ నిర్మాతలు. రామ్ చరణ్ కూడా ఏం తక్కువ కాదు. ఈయన కోసం ఏకంగా సంజయ్ లీలా బన్సాలి కథ సిద్ధం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 11వ శతాబ్దపు రాజు సుహేల్ దేవ్ బయోపిక్ ను చరణ్తో బన్సాలి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ సినిమాలు చేయడంలో బన్సాలికి తిరుగులేదు. చరణ్తోనూ ఇలాంటి భారీ పీరియాడిక్ మూవీని ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు. 10 ఏళ్ల కిందే జంజీర్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చరణ్ RRRతో మార్కెట్ పెంచుకున్నారు. హాయ్ ఎవ్రీవన్. మనం లేకపోతే ఏం నడవదురా, మనదే ఇదంతా. ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో అది అద్భుతం అంతే అంటున్నారు మన హీరోలు. అక్కడ కూడా మన డామినేషనే అంటావా అన్నట్లు బాలీవుడ్లోనూ టాలీవుడ్ జెండా ఎగిరేలా చేస్తున్నారు మనోళ్ళు. పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయ్యాక నార్త్ హీరోలకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు మన హీరోలు. అది ఎలాగో ఈ స్టోరీ చూసేయండి తెలుస్తుంది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక బాలీవుడ్ హీరోలకు తెలియని వణుకు మొదలైంది. వాళ్ళ స్థానాన్ని మన హీరోలు కబ్జా చేస్తున్నారనే విషయం వాళ్లకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అయినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. పైగా బాలీవుడ్ బడా దర్శకులు కూడా మన హీరోలే కావాలంటున్నారు. మన వాళ్ళతోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. సౌత్ నార్త్ వర్కౌట్ అయ్యేలా పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా చేయాలంటే టాలీవుడ్ స్టార్ హీరోలను మించిన ఆప్షన్ మరొకటి బాలీవుడ్ దర్శకులకు కనిపించడం లేదు. అందుకే ఆదిపురుష్ ఏరికోరి ప్రభాస్తో చేశారు అమ్రౌత్. ప్రభాస్ కోసం అయితే క్యూ కడుతున్నారు బాలీవుడ్ మేకర్స్.
ఆయన డేట్స్ ఇస్తే చాలనుకుంటున్నారు. ఇక ఇప్పుడు నార్త్లో ఉన్న స్టార్స్ అందరినీ కాదని వార్ 2 కోసం హృతిక్ రోషన్కు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ను తీసుకున్నారు అయాన్ ముఖర్జీ. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే పూర్తి కానుంది. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప పూర్తి చేస్తే ముంబైకి కిడ్నాప్ చేసేలా ఉన్నారు అక్కడ నిర్మాతలు. రామ్ చరణ్ కూడా ఏం తక్కువ కాదు. ఈయన కోసం ఏకంగా సంజయ్ లీలా బన్సాలి కథ సిద్ధం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 11వ శతాబ్దపు రాజు సుహేల్ దేవ్ బయోపిక్ను చరణ్తో బన్సాలి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ సినిమాలు చేయడంలో బన్సాలికి తిరుగులేదు. చరణ్తోనూ ఇలాంటి భారీ పీరియాడిక్ మూవీని ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు. 10 ఏళ్ల కిందే జంజీర్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చరణ్ RRRతో మార్కెట్ పెంచుకున్నారు.